హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సేఫ్టీలో కేస్ స్టడీ గురించి మనం చెప్పుకుందాము. సో ప్రీవియస్గా చాలా కేస్ స్టడీస్ చూసుకున్నాము అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిరమిడ్స్ చూసుకున్నాము అండ్ చాలా పీపీఈ ఏదైతే ఉందో దాని గురించి మనం చెప్పుకున్నాము. ఫైర్ అండ్ సేఫ్టీలో ఏవేవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకున్నాము. సో మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్స్ అండ్ సేఫ్టీ వీడియోస్ అవన్నీ కూడా చూడండి. ఈరోజు మీ ముందుకి ఇంకో కేస్ స్టడీతో రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా వేరే వేరే ప్లేసెస్లో జరిగినవి. సో అందుకోసమే ఒక అవేర్నెస్ కోసమే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చూడండి. ఈరోజు మన టాపిక్ కేస్ స్టడీ 11 ఆక్సిజన్ ఎనాలిసిస్ ఎర్రర్ వైల్ కాన్ఫైన్డ్ స్పేస్ జాబ్. అంటే మనం కన్ఫైన్డ్ స్పేస్ జాబ్ తీసుకున్నప్పుడు ఈ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు జరిగే ఎర్రర్స్ వల్ల ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. సో మన వీడియోస్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్కి అండ్ మీ కొలీగ్స్కి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. సో కేస్ స్టడీ 11. ఓకే, సో ఇది మనకి ఆక్సిజన్ ఎనలైజర్. సో ఒక్కొక్క ఇండస్ట్రీ బట్టి ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి ఈ ఆక్సిజన్ ఎనలైజర్లు మారిపోతాయి. కాకపోతే పర్పస్ మాత్రం ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఆ కన్ఫైన్డ్ స్పేస్లో అనేది మెజర్ చేయడం ఒకటి దీని యొక్క పర్పస్. ఓకే, సో మరి ఏమైంది అంటే, సో మనం ఎప్పుడైనా సరే కన్ఫైన్డ్ స్పేస్ జాబ్ చేసినప్పుడు ఫస్ట్ ఆక్సిజన్ లెవెల్ చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఆక్సిజన్ లెవెల్లో ఆ ఆక్సిజన్ ఎనలైజర్ ఏమైనా మిస్టేక్ చూపిస్తే సో అలాంటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో ఏంటి అనేది చూద్దాం. ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్ షోస్ ది హౌ ఎర్రర్స్ ఇన్ ఎనలైజర్ నియర్లీ రిజల్టెడ్ ఇన్ ఏ పీపుల్ ఎంటరింగ్ ది అన్సేఫ్ అట్మాస్ఫియర్. సో ఎప్పుడైతే ఆ ఎనలైజర్ ఎర్రర్ చూపిస్తుందో సో అది ఎవరైతే లోపలికి వెళ్తున్నారో అన్సేఫ్ అట్మాస్ఫియర్లో వెళ్తున్నారో వాళ్ళకి డేంజరస్గా ఉంటుంది. సో అదేంటి అనేది చూద్దాం. ఇన్ ద ఫస్ట్ కేస్ దే చెక్డ్ ది ఆక్సిజన్ కంటెంట్ విత్ ది పోర్టబుల్ ఎనలైజర్. సో ఫస్ట్ కేసులో ఏం చేశారు అంటే ఆ ఆక్సిజన్ కంటెంట్ ఏదైతే లెవెల్ ఉందో దాన్ని ఒక పోర్టబుల్ ఎనలైజర్తో చెక్ చేశారు. ఇన్ విచ్ ఏ శాంపిల్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ బీయింగ్ టెస్టెడ్ ఇన్ ఏ డ్రాన్ త్రూ ది అపార్టస్ విత్ అన్ యాస్పిరేటర్. సో అది ఏం చేశారు అంటే ఒక దానికి కనెక్ట్ అయిన ఒక దాంట్లో ఏమైంది అంటే ప్రీవియస్గా చెక్ చేసిన ఆక్సిజన్ కంటెంట్ తాలూకా ఒక శాంపిల్ అనేది అందులో ఉండిపోయి అక్కడ మనకి రాంగ్ అనేది చూపించింది. యాక్చువల్గా లోపల మెజర్ చేసిన ఆక్సిజన్ అనేది అందులో లేదు. సో దానికి కనెక్ట్ చేసిన దాంట్లో ఒక ఎంట్రాప్ అయిపోయి ఉంది. సో దానివల్ల ఏమైంది, అది రాంగ్ రీడింగ్ చూపించింది. రాంగ్ రీడింగ్ చూపించడం వల్ల లోపలికి ఎంటర్ అయ్యారు. ఓకే, ఇన్ సెకండ్ కేస్ ద శాంపిల్ వాజ్ టేకెన్ నియర్ ది మ్యాన్ హోల్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ టేకెన్ నియర్ ది మిడిల్ ఆఫ్ ది వెజల్. సో సెకండ్ దాంట్లో ఏమైంది అంటే ఒక వెజల్ ఉంది, ఆ వెజల్లో కన్ఫైన్డ్ స్పేస్కి ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అవుతూ ఉండగా ఎక్కడ తీసుకోవాలి ఆక్సిజన్ లెవెల్, ఆ ఇన్సైడ్ ఏదైతే ఉందో వెజల్ మిడిల్లో కానీ లేకపోతే వేరే కార్నర్లో కానీ తీసుకోవాలి. కానీ ఎక్కడ తీసుకున్నారు అంటే ఈ మ్యాన్ హోల్ ఏదైతే ఉందో దాని దగ్గరలో తీసుకున్నారు. సో మ్యాన్ హోల్ దగ్గరలో తీసుకున్నారు అంటే ఏంటి, ఈ మ్యాన్ హోల్కి ఇటువైపు ఏదైతే ఉందో అంటే అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఆ ఆక్సిజన్ లెవెల్స్ కూడా అందులో చూపించి సో మనకి ఆ ఎర్రర్ అనేది ఆక్సిజన్ ఎనలైజర్లో మనకి సరిగ్గా అనేది చూపించలేదు. అంటే ఎగ్జాక్ట్గా వెజల్లో ఎంతైతే ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయో అవి అందులో చూపించలేదు. సో దానివల్ల సెకండ్ ఇన్సిడెంట్ అనేది అయ్యింది. మేబీ టేకెన్ వెల్ ఇన్సైడ్ ది లెవెల్ లాంగ్ శాంపిల్ ట్యూబ్స్ షుడ్ బి అవైలబుల్ సో దట్ ఇట్ కెన్ బి డన్. సో మనం ఒక్కొక్కసారి లోపలికి వెళ్లకుండా లాంగ్ శాంపిల్ ట్యూబ్ ఏదైతే ఉన్నాయో సో అవి అవైలబుల్గా ఉంటే లోపల పెట్టి ఆ ట్యాంక్ ఇన్సైడ్ వెజల్లో పెట్టి సో దాన్ని ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తీసుకోవచ్చు. ఇన్ లార్జ్ వెజల్స్ ఫ్లూ గ్యాసెస్ డక్ట్స్ కానీ లేదా శాంపిల్ షుడ్ బి టేకెన్ ఇన్ సెవరల్ పాయింట్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్. మనం ఒకటే పాయింట్లో తీసుకొని శాంపిల్ మనం జడ్జి చేయలేము. సో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఈ వెజల్లో నెంబర్ ఆఫ్ పాయింట్స్లో మనం తీసుకొని శాంపిల్స్ సో ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది అనేది మనం పర్ఫెక్ట్గా చెప్పాలి. ఓకే, సో ఆన్ ది బోత్ దీస్ అకేషన్స్ సో రెండిట్లో కూడా విజిలెన్స్ బై ది ఆపరేటింగ్ స్టాఫ్ మెంబర్స్ ప్రివెంటెడ్ ద వాట్ మైట్ హ్యావ్ బీన్ సీరియస్ ఇన్సిడెంట్స్. సో ఎవరైతే
ఈ ఆపరేటింగ్ చేస్తున్నారో అంటే కన్ఫైన్డ్ స్పేస్కి వెళ్తున్నారో వాళ్ళు చాలా వరకు సివియర్గా ఇంజ్యూర్ అయ్యారు. దే సస్పెక్టెడ్ సంథింగ్ వాజ్ రాంగ్ విత్ ది అనాలిసిస్ రిజల్ట్స్ అండ్ ఇన్వెస్టిగేటెడ్ ద వే శాంపిల్స్ వేర్ టేకెన్. సో ఈ ఆపరేటింగ్ కండిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని బాగా అనలైజ్ చేసి ఓకే ఈ ఏదైతే ఆక్సిజన్ శాంపిల్స్ తీసుకుంటున్నారో దానిలో సంథింగ్ రాంగ్ ఉంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి ఏం చేశారు అంటే దాన్ని ప్యూర్గా స్టడీ చేశారు. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఒక ఇన్సిడెంట్ ఏమైంది అంటే ఏ నైట్రోజన్ రిసీవర్, ఒక నైట్రోజన్ రిసీవరు 8 meters హైట్ 2 meters విడ్త్ వాజ్ డ్యూ ఫర్ ఇన్స్పెక్షన్. అది ఇన్స్పెక్షన్కి డ్యూ ఉంది. ద ఇన్లెట్ లైన్ వాజ్ డిస్కనెక్టెడ్ అండ్ ద మ్యాన్ వే కవర్ రిమూవ్డ్. సో ఇన్లెట్ లైన్ ఏదైతే ఉందో అది డిస్కనెక్ట్ చేస్తారు అండ్ మ్యాన్ వే ఏదైతే ఉందో దాన్ని తీస్తారు. ద మ్యాన్ వే ఇస్ నియర్ ది బాటమ్ ఆఫ్ ది వెజల్. సో మ్యాన్ వే ఎక్కడ ఉంది, వెజల్కి బాటంలో ఉంది. అండ్ దేర్ వాజ్ నో ఓపెనింగ్ ఎట్ ది టాప్, టాప్లో ఏ ఓపెనింగ్ లేదు. ఓకే, ద వెజల్ వాజ్ పర్జ్డ్ బై న్యాచురల్ వెంటిలేషన్. అది ఏం చేశారు అంటే ఆ వెజల్ని పర్జ్ చేశారు, ఎలాగా న్యాచురల్గా వెంటిలేట్ చేశారు. సప్లిమెంటెడ్ బై ఏ కంప్రెస్డ్ ఎయిర్ హోస్. సో ఒక కంప్రెస్డ్ హోస్ పెట్టి అందులో ఉన్న ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో అవన్నీ కూడా పర్జ్ చేస్తారు. అండ్ ఏ టెస్ట్ షోడ్ దట్ ఆక్సిజన్ కంటెంట్ వాజ్ నార్మల్. సో దాని తర్వాత ఏం చేశారు అంటే అందులో టెస్టింగ్ చేశారు. టెస్టింగ్ చేస్తే ఆక్సిజన్ లెవెల్ అనేవి నార్మల్ అని చూపించింది ఈ ఎనలైజర్ ద్వారా. యాజ్ ఇన్స్పెక్టర్ ఎంటర్డ్ ది వెజల్ అండ్ ఇన్స్పెక్టెడ్ ఇట్ ఫ్రమ్ ఏ పర్మనెంట్లీ ఫిట్టెడ్ ఇంటర్నల్ క్యాట్ ల్యాడర్. సో ఒక ఇన్స్పెక్టర్ ఆ వెజల్లోకి వెళ్ళారు. వెజల్లోకి వెళ్ళి ఏం చేశారు అంటే ఒక క్యాట్ ల్యాడర్ ఉంది ఆ వెజల్ లోపల, దానికి పైకి అలా వెక్కి పైకి వెళ్తున్నారు ఇన్స్పెక్ట్ చేయడానికి. ద స్టాండ్ బై మ్యాన్ అంటే ఆ రెస్క్యూ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ద స్టాండ్ బై మ్యాన్ హీర్డ్ ఏ నాయిస్. సో అతను ఒక నాయిస్ విన్నాడు. లుక్డ్ ఇన్ టు ది వెజల్, వెజల్లోకి చూశాడు ఆ నాయిస్ వినగానే. అండ్ సా దట్ ద ఇన్స్పెక్టర్ హ్యాడ్ ఫాలన్ ఆన్ ది ఆఫ్ ది ల్యాడర్. ఆ ఇన్స్పెక్టర్ ఎవరైతే పైకి వెళ్తున్నారో ఆ ల్యాడర్ మీద పడిపోయి ఉన్నాడు. ఓకే, వెన్ ద స్టాండ్ బై మ్యాన్ ట్రైడ్ టు ఎంటర్ ది వెజల్ టు రెస్క్యూ ది ఇన్స్పెక్టర్. ఈ రెస్క్యూ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఇతను ట్రై చేశాడు లోపలికి వెళ్ళడానికి, ఎందుకోసం ఆ ఇన్స్పెక్టర్ని రెస్క్యూ చేయడం కోసం. హీ ఫౌండ్ దట్ హిస్ సెల్ఫ్ కంటైన్డ్ ఎయిర్ మాస్క్ వాజ్ టూ బిగ్ టు గో త్రూ ది మ్యాన్వే. సో అతను ఎప్పుడైతే ఎంటర్ అవుదామని చూశాడో అతను ఎయిర్ మాస్క్ ఏదైతే పెట్టుకున్నాడో అది చాలా పెద్దదిగా ఉంది. సో దానివల్ల అతను లోపలికి వెళ్ళలేకపోయాడు. ఫార్చునేట్లీ ద ఎమర్జెన్సీ సర్వీసెస్ అరైవ్డ్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. సో ఎమర్జెన్సీ సర్వీస్ వచ్చింది అండ్ వేర్ ఏబుల్ టు రెస్క్యూ ది ఇన్స్పెక్టర్. సో ఆ ఇన్స్పెక్టర్ని రెస్క్యూ చేశారు. హూ హ్యాడ్ సఫర్ ఫ్రమ్ మోర్ ఇంజరీ ఫ్రమ్ దిస్ ఫాల్ దెన్ ఫ్రమ్ ది లో ఆక్సిజన్ కంటెంట్. సో లో ఆక్సిజన్ కంటెంట్ వల్ల అతను ఇంజ్యూర్ అయ్యి తర్వాత రికవర్ అయ్యాడు. ఓకే, వై డిడ్ ద అనాలిసిస్ గివ్ ఏ ఫాల్స్ రీడింగ్. సో ఇందులో మనకి ఆ అనాలిసిస్ ఎందుకు ఫాల్స్ రీడింగ్ ఇచ్చింది అంటే మనం రెండు విషయాలు తెలుసుకోవాలి ఇందులో. ద టెస్ట్ వాజ్ క్యారీడ్ అవుట్ నియర్ ది ఓపెన్ మ్యాన్వే. ఆ మ్యాన్వే ఏదైతే ఉందో దాని దగ్గర టెస్ట్ చేశారు. సెంటర్లో ఎక్కడైతే వీళ్ళు వర్క్ చేస్తున్నారో అక్కడ వర్క్ చేయలేదు. ఓకే, అట్ ది బాటమ్ ఆఫ్ ది వెజల్ దెర్ వాజ్ లెస్ ఆక్సిజన్ నియర్ ది టాప్. టాప్లో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది వెజల్లో, కిందన మ్యాన్వే దగ్గర ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, ఎందుకంటే అట్మాస్ఫియర్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి. యాజ్ ఇండికేటెడ్ ఇన్ ది ప్రీవియస్ సెక్షన్ టెస్ట్ షోడ్ ఆల్వేస్ బీ క్యారీడ్ అవుట్ ఎట్ వేరియస్ పార్ట్స్. సో మనం ముందు చెప్పుకున్నట్టు ఆ టెస్ట్ అనేది వేరియస్ పొజిషన్లో చేసుకోవాలి కన్ఫైన్డ్ స్పేస్ చేసినప్పుడు. దిస్ కుడ్ బీ హ్యావ్ బీన్ డన్ బై రిమూవింగ్ ఏ బ్లాంక్ ఎట్ ది టాప్ ఆఫ్ ది వెజల్. సో టాప్ ఆఫ్ ది వెజల్ ఏదైతే ఉందో దానిలో ఒక బ్లాంక్ అనేది మనం రిమూవ్ చేసినట్లయితే ఈ వెంటిలేషన్ అనేది బాగుంటుంది, ఈ ఆక్సిజన్ లెవెల్ కూడా అక్కడ బాగా ఎంటర్ అవుతుంది. దిస్ వుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ది వెంటిలేషన్ ఆర్ బై యూజింగ్ లాంగ్ ప్రోబ్. ఓకే, ద నీడ్ ఆఫ్ ది టు ది టెస్ట్ మోర్ దాన్ వన్ అపార్ట్ ఫ్రమ్ ఏ హ్యాడ్లీ న్యూ డిస్కవరీ. ఓకే, బిఫోర్ ఎనీ వన్ ఎంటర్స్. సో ఇంకొక సెకండ్ పాయింట్ అనుకున్నాం కదా, ఎవరైనా సరే కన్ఫైన్డ్ స్పేస్లోకి ఎంట్రీ అయినప్పుడు అవుదాం అనుకున్నప్పుడు వీ షుడ్ ఆస్క్ హౌ ద పర్సన్ వుడ్ బి రెస్క్యూడ్. ఎవరైనా లోపలికి వెళ్ళినప్పుడు
అతన్ని ఏమైనా అయితే ఎలా రెస్క్యూ చేయాలి అనేది మనం ప్రశ్నించుకోవాలి, దానికి ఆన్సర్ ఉండాలి. అండ్ బై హూమ్, ఎవరి చేత రక్షించబడతాడు, సో రక్షించాలి. ఇఫ్ హీ ఈజ్ కొలాప్స్డ్, సో అతను ఒకవేళ పడిపోతే ఫర్ ఎనీ రీజన్ వల్ల పడిపోతే ఎలా రక్షించాలి, ఏ టైప్లో అతను తీసుకురావాలి, సో అతను సింగిల్గా ఉన్నప్పుడు ఒకళ్ళే తీసుకురావచ్చా లేదా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. వీ షుడ్ మేక్ షూర్ దట్ ద స్టాండ్ బై పర్సన్ ఆర్ ప్రాపర్లీ ట్రైన్డ్ అండ్ ఎక్విప్డ్. సో ఎవరైతే రెస్క్యూ మ్యాన్ ఉన్నారో అతను ప్రాపర్గా ట్రైన్ అయ్యాడా, అతని దగ్గర తగిన ఎక్విప్మెంట్ ఉందా లేదా. సో ఇప్పుడు ఇక్కడున్న రెస్క్యూ పర్సన్ ఏంటి, లోపలికి వెళ్ళడానికి అతని దగ్గర పెద్ద ఎయిర్ మాస్క్ ఉంది, సో అందువల్ల ప్రాపర్గా ఎక్విప్డ్ ఉందా లేదా. ద ఓన్లీ గుడ్ ఫీచర్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ ఈజ్, ఇందులో మనం చెప్పుకోదగ్గ మంచి విషయం ఏంటి అంటే, సో ఎవరైతే ఉన్నాడో అతను లోపలికి ఎంటర్ అవ్వలేదు. సో ఎంటర్ అయితే అతను కూడా చనిపోయే అవకాశం ఉంది. చాలా ఇన్సిడెంట్లో ఏంటి అంటే ఇలా రక్షిద్దాము అని చెప్పి ఏ ఎక్విప్మెంట్లు లేకుండా అక్కడికి వెళ్ళిపోయి ఇంజ్యూర్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అందుకోసమే ఎవరైతే రెస్క్యూ మ్యాన్ ఉన్నారో తనకి ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి, తన దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండాలి. సో ఏదైనా కన్ఫైన్స్ జాబ్ చేసినప్పుడు ఎవరైతే లోపలికి వెళ్తున్నారో వాళ్ళని ఎలా రక్షించాలి అనే ఒక ప్లాన్ పక్కాగా ఉండాలి. సో ఇది ఈ కేస్ స్టడీ గురించి మనం చెప్పుకోదగింది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.